అంత్య దినాలలో సాతాను దేవుని సంఘము మీద ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అదేంటంటే విసుగు అనే అస్త్రం. ఏం లాభము? ఇన్నేళ్లు ప్రార్థన చేశారు, ఏం కార్యాలు జరిగినాయి? వేస్ట్. ఇదంతా కూడా నిద్ర కాచి ఉపవాసాలుండి దేహాన్ని శుష్కింపజేసుకొని ఆరోగ్యాలు జడగొట్టుకొని ఎందుకు ప్రార్థన చేయడము? తెలివి తక్కువలు మీరు. హాయిగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి, మంచిగా భోంచేయండి, నిద్రపోండి. ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు బాబు? ఎన్నాళ్ళమ్మా ఇంకా మీరు చేసేది? ఏం కార్యం జరిగింది అని విసుగు పుట్టిస్తాడు సాతాను. ప్రార్థన మీద ఆ బీద విధవరాలికే విసుగొచ్చింది అనుకోండి, ఏం జరిగేదో చెప్పండి. 10 సార్లు అడిగాను, ఆ దుర్మార్గుడు వినలేదని, ఇక నా ప్రారంధం లేక నా కర్మ, నా అదృష్టం ఇంతే అనుకొని నిరాశ చెంది వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరికి నష్టం? కానీ ఆమె అలా చేయలేదు, ఫలితం వచ్చేదాకా అడిగింది. అటువంటి మొండి ఘటమైన వాడే దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడు. ఈమె ప్రార్థన గోల భరించలేక సరే పోనీ ఈమెకు న్యాయం చేద్దాం అని వాడే విసిగిపోయాడు. అంత మొండి ఘటమే విసిగిపోయేటంతగా ఆ అమ్మ ప్రార్థన చేసింది. మనకందరికీ ఎంత గొప్ప మాదిరి. అంత మొండి ఘటంగా ఉన్నవాడే ప్రార్థనకు జవాబిస్తే మరి అత్యంత దయామయుడు, అత్యంత కృపామయుడు, మన కొరకు ప్రాణమే ఇచ్చినటువంటి ప్రేమామయుడు ఎందుకు వినడు మన ప్రార్థన? మనకెందుకు విసుగు వస్తుంది? ఎందుకు మనకు ప్రార్థన మీద విసుగు? ఎందుకు ఆసక్తి లేదు? ఎందుకంటే సాతాను ప్రయోగించిన ఒక అస్త్రం ఉంది, అది ఆత్మీయ సోమరితనం. ఆత్మీయ సోమరితనం, దేవుడు అప్పగించిన పనులు చేయడంలో సోమరితనం. కొంతమంది లోక విషయాలలో బాగానే చురుగ్గా ఉంటారు. ఉద్యోగాలలో వాళ్ళు చేయాల్సిన ప్రయాణాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలు అన్నిటిలో చాలా చురుగ్గా ఉంటారు. ఓన్లీ స్పిరిచువల్ లేజినెస్ వాళ్ళలో ఉంటుంది. ఆధ్యాత్మిక సోమరితనం, అన్నిట్లో చురుగ్గా ఉంటాడు. బైబిల్ చదవాలంటే ఒళ్ళొంగదు, అన్నిట్లో చురుగ్గా ఉంటారు. మోకరించి ప్రార్థన చేయాలంటే ఒళ్ళొంగదు. ఇప్పుడు ఏం ప్రార్థనలే అంటారు. అది ఊరికే వచ్చింది అనుకున్నారా? ఆధ్యాత్మిక సోమరితనం అనేది అపవాది ప్రయోగించినటువంటి అస్త్రం. దేవుని పని పట్ల విసుగు పుట్టించుట వాడు ప్రయోగించినటువంటి ఆయుధం. అలాంటి సోమరితనము మనలో ఉంటే మనం వెంటనే మేల్కొందాం, ఆ సోమరితనాన్ని మనలో నుండి తొలగించి వేద్దాం. ఆత్మీయంగా మనం చురుకుగా ఉండాలి. ఆధ్యాత్మిక చురుకుదనం అది వెలకట్టలేనంత గొప్ప భాగ్యం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉంటే మనలో ప్రతి ఒక్కరూ ఒక పౌలు కాగలరు. ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉంటే ప్రతి ఒక్కరూ ఒక తిమోతి కాగలరు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును పఠించడంలో చురుకుదనం ఉండాలి, పరిశోధించడంలో చురుకుదనం ఉండాలి, దేవుడు బయలుపరిచే ప్రత్యక్షతలను గ్రహించడంలో చురుకుదనం ఉండాలి. దేవుడు అప్పగించిన పనులు, ఆయన మనకి ఏమి చాలా 100 పనులు అప్పచెప్పలేదు. సువార్త ప్రకటన, సత్యవాక్యాన్ని ప్రకటించాలి, అసత్య బోధులకు వ్యతిరేకంగా పోరాడాలి,
మరి దేవుని పరిశుద్ధాత్మ కార్యం జరగడానికి మనందరం కూడా ఆయనను దిగిరమ్మని కన్నీళ్లతో వేడుకోవాలి. ఇంతే మన బాధ్యత. ఈ 3-4 పనులు చేస్తే చాలు. మానకుండా చేద్దాం, విసుక్కోకుండా చేద్దాం. ఇంకెంతసేపు అనే ప్రశ్నే రానియొద్దు. వన్స్ అండ్ ఫర్ ఆల్ మనం ఇవాళ ఫిక్స్ అయిపోదాం. మన జీవితకాలం అంతటి కొరకు ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకుందాం. ఇంకెంతసేపు, ఇంకెంతకాలం ప్రార్థన అనే ప్రశ్న ఎప్పుడు మనకు పుట్టినా ఒకటే సమాధానం, కడబూరం రోగే దాకా మనం ఇదే పని కొనసాగిద్దామంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. కడబూరైన మ్రోగాలి, మహిమ మేఘ రథం మీద దేవుడన్నా నన్ను తీసుకుపోవాలి, లేకపోతే నా కంఠంలో ఊపిరైన వెళ్ళిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అప్పుడు నేను ప్రార్థన మానాలి. అప్పటిదాకా ప్రార్థన చేస్తూనే ఉంటాను అని ఒక మొండి పట్టుదలతో మనల్ని మనము విజ్ఞాపన పరిచర్య కొరకు, దేవుడు అప్పగించిన సకలమైన ఆధ్యాత్మిక బాధ్యతల కొరకు మనం ప్రతిష్ఠించుకుంటే మనం త్వరలోనే గొప్ప కార్యాలు చూడగలం. ఎందుకంటే అపవాది చెలరేగి పనిచేస్తున్నాడు. వాని సైన్యాలు, అపవాది మూకలు, పాతాళపు శక్తులు చెలరేగి విజృంభించి పనిచేస్తున్నాయి. మనకేం భయం లేదు, వాళ్ళేమి భూకరింపులు. భయమేం లేదు మనకు. మనమంటేనే వాళ్లకు భయం. మనకేంటి భయం వాళ్ళంటే? సాతాను సైన్యములకు క్రైస్తవ సంఘం అంటే భయం. మనల్ని చూసి సాతాను సేనలు, రెండవ ఆకాశంలో ఉన్న దురాత్మల సైన్య సమూహం భయపడుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళు విజృంభించి పనిచేస్తున్నారని ఎందుకు చెప్తున్నానంటే, భయపడమని కాదు, నరకానికి పోయేవాడికే అంత చురుకుదనం ఉంటే రేపు జీవ కిరీటం కొరకు పరిగెడుతున్న మనకెంత చురుకుదనం ఉండాలి? ఏరా ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, మీకు ఏమి బహుమానం ఉన్నదంటే ఏమి లేదు. నరకాగ్నిగుండమే వాళ్లకు గతి. యేసుప్రభు వచ్చినాక వాడి గతి నరకాగ్నిగుండము, నిత్యాగ్నిగుండం, నిత్యాగ్ని దండన. మరి మనకు ఎన్నో బహుమానాలు ఉన్నాయి. అన్ని బహుమానముల కొరకు సిద్ధపడుతున్న మనం మరి ఎంత చురుకుదనంతో పని చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనా వీరులకు ప్రత్యేకంగా కిరీటం ఉంటుంది. సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించే జాలరులుగా ఉన్న ఆత్మల సంపాదన వీరులకు ప్రత్యేకమైన కిరీటం ఉంటుంది. పిల్లారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనేక రకములైన వివిధ అంతస్తులలో ఉన్న మహిమ కిరీటాలు ఉన్నాయి. గనక మనము మానక, విసుగక, ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఇందులో చురుకుతనం ఉండాలి. సోమరితనం అసలు మనలో ప్రవేశించనివ్వద్దు. మనం పట్టుదలతో ప్రార్థన చేద్దాం, పూర్ణమైన పట్టుదలతో. మన దేవుడు దిగి రావాలి, తన పరిశుద్ధాత్మను మన దేశంపై కుమ్మరించాలి. ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే తప్ప మనము వాదోపవాదాలు చేసి, మనం దెబ్బలాడి మనం దేవుని కార్యాలు జరిగించలేము, ఎవళ్ళని కూడా వెలిగించలేము. సువార్త సేవ, ఆత్మల సంపాదన మానవ శక్తితో చేయగలిగేది కాదు, మానవ జ్ఞానంతో చేయగలిగేది కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడే చేయాల్సిన కార్యం. గనక పైనుండి శక్తి పొందు వరకు మీరు అసలు పట్టణంలోంచి ఎక్కడికి పోవద్దన్నాడు. సువార్త లేదు, ఏమీ లేదు. ముందు ఆయన దిగి రావాలి, తర్వాత మీరు బయటికి వెళ్ళమన్నాడు. ఆదిమ సంఘం అదే చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేదాకా ఎదురు చూశారు. ఆయన వచ్చాక అప్పుడు ఊరి మీద పడ్డారు. వేలకు వేల జనం రక్షణ పొందారు. ఇవాళ మనం పనిచేస్తున్నాం, మంచిదే.
ఇప్పుడు చేసే పని వేరు, పరిశుద్ధాత్మ వర్షం వచ్చిన తర్వాత చేస్తాం చూడండి, అది వేరు. 1000 రెట్లు అధికంగా ఉంటుంది. 1000 రెట్లు అధికంగా ఆత్మల సంపాదన, సంఘాల స్థాపన, సత్య నిరూపణ జరుగుతుంది. అపవాది శక్తులు పారిపోతాయి అంతే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అలాంటి కుమ్మరింపు కొరకు మనం కన్నీళ్లతో ప్రార్థన చేద్దాము. ఏమాత్రం కూడా సోమరితనం మనలోనికి రానివ్వద్దు. మన యజమానుడు మన కొరకు గొప్ప గొప్ప కిరీటాలు సిద్ధం చేసి ఎదురు చూస్తున్నాడు. రెండవసారి వచ్చినప్పుడు ప్రార్థనాపరులు ఎక్కడని వెతుక్కుంటాడు తప్ప అందగాళ్ళు ఎక్కడ, పండితులు ఎక్కడ, మంచి మంచి ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఎక్కడ, బోధలు చేసేవాళ్ళు ఎక్కడని వెతుక్కోడు. ఆ ముసలమ్మలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడని వెతుకుతాడు. ఆ గుంపులో నేను ఉండాలని ఆశపడుతున్నాను, మీరందరూ ఉండాలని కూడా నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కడు ప్రతిష్ఠించుకుందాం. విసుగు చెందని ప్రార్థనలు చురుకుగా కొనసాగటానికి మనం ప్రతిష్ఠించుకుంటూ మన యూజువల్ రెగ్యులర్ రొటీన్ ప్రార్థనాంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. మన అవుట్రీచ్ టీం విశేషంగా వారు అనేక స్థలాలకు వెళ్ళి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ యేసు రక్తాన్ని చల్లుతూ వస్తున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. మన గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీషు భాషలో తర్జుమా చేయబడి ప్రపంచానికి పరిచయం చేయబడాలి. దాని కొరకు బలంగా ప్రార్థన చేయండి. నా కొరకు, ఆరోగ్యం కొరకు, మన ఆర్థిక పరిస్థితులు ఇంకా చక్కబడలేదు, చిన్న ప్రాబ్లం ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ప్రార్థనలు ఎత్తిపడదాం. దేవుడే దిగి వచ్చి అద్భుతంగా సహాయం చేయాలి. ప్రభువుకు తెలుసు, మీకు తెలుసు, మన విరోధులు అనేక రకాలుగా మన మీద పోరాటం చేస్తూ ఉన్నారు. పర్వాలేదు, యేసయ్య దిగొస్తే చాలు, అందరూ పారిపోతారు. దేవుడు మన పక్షంగా పోరాడటానికి దిగి వచ్చినట్లుగా మనం ఇవాళ ప్రార్థనలో పోరాడదాం. రండి ప్రియులారా, ప్రార్థన ప్రారంభిద్దాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. రండి ప్రార్థన ప్రారంభిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం.